నీ బాడీలో ఏదో వైబ్రేషన్స్ కనబడుతున్నాయిరా. ఏం చేస్తా ఉంటావు? నేను డాన్సర్ నండి. ముసుగేసుకున్నా చేస్తావా? ముసుగేసుకున్నా చేస్తావా? కట్లు కట్టినా చేస్తాడు. బేగంపేట బుల్లమ్మో అరపంజా గుట్ట పిల్లమ్మో బేగంపేట బుల్లమ్మో పంజా గుట్ట పిల్లమ్మో బాడీలో వేడే చూసి గోళీ వేస్తానమ్మో చింతల్ బస్తి చిట్టమ్మో తుగట్టల్లి గిట్టమ్మో బాగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో. ముసుగేసున్నా సరే అనసు ఎక్కడే ఉందని ఎలా తెలిసిందిరా నీకు? మీరు మొహానికి ముసుగేయగలరు కానీ మనసుకు ముసుగేయలేరు. అయినా ఈ ముసుగులేంట్రా? నువ్వు వేసిన ముసుగుల కంటే ఈ చిన్న ముసుగులే లేరా? అందుకే ఆ మర్డర్ ఎందుకు చేశారా? ఎందుకు చేశారా చెప్పు. చెప్పరా. అది కాదు సార్. యాక్టింగ్ చేయమాక చెప్పరా. యాక్టింగ్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు సార్? అయ్యో అనిత, అయినా తోడేంట్రా? ఇది దేనికిది? అదే నడుము కట్టుకొని నాగబాబు గారి దగ్గర ఊగుతూ వెళ్ళి 10 మార్క్స్ బోర్డు తీసుకురావాలి. మరి నన్నేం చేయమంటారా? తలకు కట్టుకొని ఊరేస్తారా వాడితో మనకి? ఇప్పుడు ఏంటి ఊరే కదా వేస్తారా? బాబు తొందరగా ఏంటి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమన్నా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నారా, బజ్జీ వేస్తున్నారా, ఊరేస్తున్నారా? ఊరే వాడంటే జీవితంలో అన్ని అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు రా. మన కష్టాలు వాడికి ఏం తెలుసు? కష్టాల గురించి వాడికంటే బాగా తెలుసా నీకు? చెప్పరా. కష్టాలంటే వాడిరా. మాదాపూర్ వెళ్ళి ఒక వీడియో తీయాలంటే వెళ్ళడానికి 4 కిలోమీటర్లు, రావడానికి 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని నీకు తెలుసా? వాడికి తెలుసు. నెట్ బ్యాలెన్స్ వేయించుకున్న 2 నిమిషాలకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? వాడికి తెలుసు. చిన్నప్పుడు మనకు అన్నం పెట్టేటప్పుడు ఆకేసి పప్పేసి బొవ్వేసి అనే పాట పాడతారు. కానీ ఆ వయసులో కూడా ఆకలేస్తే అన్నం పెడతా, అలిసేస్తే ఆయిల్ పెడతా అంటే గానీ తినని వయసు వాడిది. ఆ విషయం నీకు తెలుసా? వాడికి తెలుసు. అందుకే కెమెరా కొన్నాడు, వీడియో తీశాడు, దొరికేశాడు, ఫేమస్ అయ్యాడు. ఏం ఎక్స్ప్రెషన్ తో రాది? దొరబాబు ఏదో సాధించేసినట్టు ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు వీడి చేతిలో మెమరీ కార్డు ఎందుకు ఉండేదో తెలియదు. పెద్దయ్యాక మెమరీ కార్డు ఉన్నా అందులో స్పేస్ ఎందుకు ఉండదో తెలియదు. వీలైతే వాడికి ఒక హార్డ్ డిస్క్ కొనిపెట్టండి, లేదంటే ఇంకేదైనా పెద్దది ఉంటే కనిపెట్టండి. ముందు వాడు ఒక యూట్యూబ్ స్టార్ అని గుర్తించండి. అరే అది ఒక్కసారి ఆ ఫోన్ లో వీడియో పెట్టరా. బాబోయ్, అసలు మీరు అవసరమేనా సమాజానికి? ఏం మాట్లాడుతున్నారండి? కంప్యూటర్ బట్టి వైరస్ తొలగించడానికి ఆంటీ అవసరం. ఆంటీ కాదురా, యాంటీ వైరస్. కంప్యూటర్ బట్టి వైరస్ తీయాలంటే యాంటీ వైరస్ ఎంత అవసరమో. ఆంటీ వైరస్ కాదు, యాంటీ వైరస్. నీకు ఆంటీ వైరస్ పట్టుకుంది. కంప్యూటర్ కి పట్టిన వైరస్ డిలీట్ చేయాలంటే యాంటీ వైరస్ ఎంత అవసరమో ఓకే ఈ సమాజానికి మాలాంటి యువకులు కూడా అంతే అవసరం రా. అది సార్ అది 30 ఏళ్ల సర్వీస్ రా. ఒక్క మచ్చ కూడా లేదురా నాకు. అంటే సారే పెద్ద పుట్టు మచ్చలా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏంటి సార్ మీదకి వస్తున్నారు? ఏంట్రా పేరేంట్రా నీది? పేరేంటి? బాచి చెప్పా. దగులు బాజీ సార్. సార్ వీళ్ళ గురించి వదిలేండి సార్. నన్ను ఊరేస్తున్నట్టు మా ఇంట్లో తెలియదు. ఒక్కసారి చెప్పేసి వస్తా సార్ ప్లీజ్. నీ కాకమ్మ కథలు చెప్తున్నావారా నాకు? కాకితోనే కథలు చెప్తున్నాం సార్. ఆయన ఎందుకు రాలా అంటారు? ఇలాంటి ఊరు ఒకసారి పడితేనే కదరా రేపన్న రోజున మనం తప్పు చేయకుండా ఉంటాం. ఈడేమో తొందరగా వేసేయండి వెళ్ళిపోదాం అంటాడు. ఈడేమో ఇలాంటిది ఒకటి పడితేనే కదా రేపటి నుంచి ఏ తప్పులు చేయమంటాడు. అసలు ఏమనుకుంటున్నారా? వాడు పూరి వేస్తున్నాడా, ఉరేస్తున్నాడా? సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఆ అబద్ధం సాక్ష్యం చెప్పినోడు చేత నిజం చెప్పిస్తాం సార్. ఆ మర్డర్ మేము చేయలేదు సార్. అంతగా బాధపడుతున్నారు కాబట్టి ఒక్కరోజు ఛాన్స్ ఇస్తా. ఇంతకీ ఆ అబద్ధం సాక్ష్యం చెప్పినోడు ఎవడు సార్? ఈ సందు చివరికి వెళ్తే రామారావు ఒకడు ఉంటాడు. ఆయన తీసుకొచ్చి నాకు చెప్పించు. మీరు వెళ్ళిపోండి సార్. ఆ రామారావు గారి సంగతి చేల్చి మీకు నిజం చెప్పిస్తాం. మీరు వెళ్ళిపోండి సార్. వెళ్దాం పదండి రా ఇంటికి. ఇంట్లో ఎవరు సార్?
అయినా ఏంటి ఇంకా జిమ్ చేస్తారేంటిడు? సార్ ఇంతకంటే పెంచితే బాడీ బిల్డర్ అని సార్, ఏ బెలూన్ కంపెనీకి ఓనర్ అనుకుంటాను. ఇంటిలో అద్దెకొచ్చారా? అవును సార్, ఈ పక్కింట్లోనే దిగాం సార్. ఏం చేస్తుంటారు? నేను ఇండియాలో ఉన్న సముద్రాన్ని బస్సులో మలేషియా పంపిస్తుంటాను సార్. నువ్వేం చేస్తావు? అక్కడ సముద్రాన్ని నీడే రిసీవ్ చేసుకుంటుంటాడు సార్. నువ్వేం చేస్తావురా? ఆ సముద్రాన్ని వాడే కవర్ లో పార్సిల్ చేస్తుంటాడు. ఎందుకు మీరేం చేస్తుంటారు? కండలు పెంచేసి ఏజ్ కవర్ చేస్తుంటాడు. ఏంటి సార్ నిజం కాదా? ఏదో ఒకసారి నవ్వండి, నేను ప్రూవ్ చేస్తా. నవ్వండి, నవ్వమని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. నవ్వండి సార్, ఎందుకు భయపడతారు? సార్ ఒక్కసారి నవ్వండి సార్. నవ్వడు, ఎందుకంటే నవ్వితే కళ్ళ కింద కరెంట్ తీగలు వచ్చేస్తాయి. మీరు లేటుకు వచ్చారు కాబట్టి మాకిద్దరు కూతుర్లు ఉన్నారు, జాగ్రత్త. ఏదైనా తేడా వచ్చిందో ముక్కలుగా నరికేస్తాను. ఇప్పటి వరకు మీరు తెలుగుని చేసిన మొక్కలు చాలు సార్, మళ్ళీ కొత్త మొక్కలు ఎందుకు? అయినా మామూలుగా చెప్పండి సార్, అదేదో నేరాలు ఘోరాలు చెప్పినట్టు అన్ని అలా చెప్తారేంటి? సరే అండి, వెళ్ళండి. ఇదేంట్రా ఇలా ఉన్నాడు? నాన్నగారు నేను బయటికి వెళ్ళొస్తానండి. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. మీరు పడవ కాదు ట్రైన్ నడిపినా అది నడవలేదు, మా మధ్య మీద ఏమి నడవదు. పొద్దున్నే పేపర్లన్నీ థియేటర్ దగ్గర ఏరుకుని సాయంత్రం అదే థియేటర్ సినిమాకి వెళ్ళేది అలాగా ఉంది. ఒక నిమిషం లాగా ఆగు నువ్వు. అమ్మో దీంతో కష్టం. నేను బయటికి వెళ్ళొస్తా. పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా? పుటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. మీరు దీనికి ఏమీ నడపనవసరం లేదు, సైగ చేస్తే అదే నడుచుకుంటూ వస్తుంది. సార్ మీరు బయట ఏంటి సార్, మొత్తానికి మీ పోలికలు వచ్చినాయి, చెప్పండి సార్. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా సార్? లేదండి. ఒక్కసారి మీరు అందరూ లోపలికి వెళ్ళరు, నాకు తగల తిరుగుతుంది. ఏంట్రా ఈ ఫ్యామిలీ, నాకు వద్దురా, వెళ్ళిపోదాం పద. వీళ్ళు పడైపోతే మనకు ఉరిశిక్ష పడుతుందిరా. ఉరిశిక్ష పడితే చచ్చిపోతాం. ఒకవేళ చచ్చిపోతే నా గురించి న్యూస్ ఏమైనా వస్తుందా? దివికి ఎగిరిన గూగుల్ తారా. యూట్యూబ్ ద్వారా సరే మీకోసం రా, ఓకే నేను లైన్ వేస్తా, తప్పదేం. మీరు చాలా బాగున్నారండి. ఇందా బాగోలేదన్నారు. అంటే ఇప్పుడే ఆసం అప్పి కర్తానందం లేడీ గట్టపులు చూసావు, చూసాక ప్రపంచంలో ఎవరైనా అందంగానే కనపడుతున్నారు. జడ చూసావా ఎంత లూజుగా వేసాను? పెదాలు కూడా చాలా వదిలిపోయినాయి, వదిలితే వరంగల్ ఇలా ఉన్నాయి. అబ్బా నాన్నగారు, అబ్బా రండి నాన్నగారు. ఏంటమ్మా మాకేమో ముగ్గురు నచ్చారు, మీరు ఇద్దరినే సెలెక్ట్ చేసుకోవాలి. అవు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి. ఇప్పుడు ఆ నచ్చడం కాదండి, వీళ్ళ మెయిన్ మనకు. ఓకేనా, మీరు పక్కకు ఉండండి. అయితేగా ఉన్నాడు ఇతను, నేను చేసుకుంటాను. చేసుకో. నచ్చారు నాన్న. తాలి కట్టారా, ఇంకెందుకు లేటు, మనకు కావాల్సింది దొరికారు. మీ కూతురుని మీ దగ్గరే పెట్టు. ఎవడి కల్లులు రా? నువ్వు కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పావు కదా, ఇప్పుడు నిజం సాక్ష్యం చెప్తే మీ కూతురు మాతో తీసుకెళ్తాను. మాతో కాదు, పోలీసులు వస్తారు, వాళ్ళతో. పోలీస్ రామారావు గారు విషయం చెప్తే తెలిసిపోద్ది. రామారావు రామారావు కాదే. నేను అదే చెప్తున్నాను సార్. నేను రామారావు కాదు, వీళ్ళు కావాల్సిన రామారావు 3 రోజుల క్రితం 3 రోజులు వెళ్ళిపోయాడు సార్. నేను వెంకటరావుని సార్. నువ్వు రామారావు కాదా? కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతారు, కనీసం పోలీసులైనా మీరు రికార్డ్ చేసి ఆగొచ్చు కదా. ఒక్క మాట అండి. ఏంటండి? మీతో కాపురం చేయటం కంటే ఉరేయించుకోవడమే బెటర్. అనసూయ గారు ఏంటండి ఈ పేదరికం? ఓ బంగారు రంగుల చిలక పలకవే, పులరాజా నా మీద ప్రేమే ఉందని. ఏంటండి అలాగే చూస్తూ ఉన్నారు? సంగీతానికి రాళ్లే కరిగినాయి అంటారు. రోజుకు ఒక పాటతో ఎంట్రీ ఇచ్చినా నువ్వు కరగవేంటి జానకి?
అన్యోన్యంగానే ఉన్నాం కదండి. అన్యోన్యం అంటే స్టేజ్ మీద టీం లీడర్ కి టీం మెంబర్ కి ఉండే ఫ్రెండ్షిప్ లా ఉండాలి, అంతేగాని స్టేజ్ వెనక పేమెంట్ల కోసం వాళ్ళు పడే గొడవలా ఉండకూడొచ్చానికి. మీరు ఇలాగే మాట్లాడతారు. మొన్న ఉమర్స్ గారి నాడు కనీసం విషెస్ చెప్పాడా అండి? ఓ, అందరికీ చెప్పలేదని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు చెప్తాం. సింహాల లాంటి పుత్రులను కన్న తల్లులకు, ఆ సింహాలని కుందేళ్లుగా మార్చే పిల్లలకు బిలేటెడ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి అనే మ్యాటర్ లో అవసరం అనవసరం ఏమీ లేదు జానకి. నా దృష్టిలో పెళ్లి అంటే అది ఒక నాన్ బెయిలబుల్ కేసు, దాని నుంచి ఎవ్వడు కాపాడలేడు. ఆర్పి టీంలో రాజమౌళినే చేసుకున్నాను కాదు. ఆయన లివర్ చెడిపోయిందని సెలైన్ ఎక్కిస్తే ఆ సెలైన్ లో క్వార్టర్ కలుపుకొని తాగే రకం వాడు. వాణ్ణి చేసుకుని నువ్వేం చేస్తావే? మీరైతే మాత్రం ఏం చేశారని ఒక్క చీరైనా కొనిపెట్టారా? జానకి, డబ్బును వస్తువుగా మార్చడం చాలా ఈజీ, కానీ వస్తువును డబ్బుగా మార్చడం చాలా కష్టం జానకి. ఇదేనండి, ఏదైనా అడిగితే మాత్రం ఇలాంటి సూక్తులన్నీ చెప్తాడు. ఈ సమాజంలో ఇవి కామన్. ఒక్కసారి ప్రే ఫర్ సిరియా వార్ అని చెప్పు, ఒక్కడు రాడు. అదే రన్ ఫర్ ప్రియా వారియర్ అని చెప్పు, రోడ్లు నిండిపోతాయి. ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. చేతులు అంత దురదగా ఉంటే జాలిం లోషన్ రాసుకోమని, అంతేగాని నా దగ్గర ఇలాంటి శకలు పడితే మామూలుగా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం చేసి మన ఫ్యామిలీని పోషించవచ్చు కదండి. ఏం చేయమంటావు జానకి? నేను కనిపెట్టాల్సినవన్నీ ముందే కనిపెట్టేసి నాకు పని లేకుండా చేశారు ఈ జనాలు. మన పిల్లలు ఎక్కడున్నారు? ఏంట్రా ఎదుగుతున్నావు? నా ఫోన్ కనపడతలేదు నాన్న. ప్రతి మనిషిలోనూ ఒక సిఐడి ఉంటాడు. అది మన ఫోను కనపడినప్పుడు వాడు బయటకు వస్తాడు. ఇలాగే ఏముందిరా అందులో? రాత్రి పున్నమనాగ సినిమా చూస్తుంటే సగంలో నెట్ అయిపోయిందన్నా. పున్నామ నరకం నుంచి కాపాడేవాడిని పుత్రుడు అంటారు. ఇలా పున్నమి నాగు సినిమాలు చూసేవాడిని ఏమంటారు బాబు గారు? దొరబాబు అంటారు. వాడు బతుకేదో వాడు బతుకుతున్నాడండి. వాడి మీద ఎందుకు అలా పడేడుస్తారు? అవునులే, కత్తికి లేని దురద కాంతారావుకి ఎందుకు? ఏంటి నాన్న ఈ వెటకారం? అసలు ఏంటి ఈ పేదరికం? నోటీస్ బోర్డు లో మన పేర్లు పెట్టారు తెలుసా? ఈ పేదరికం, ధనవంతుడు, ఈ డిఫరెన్స్లు చచ్చాక కూడా ఉంటాయిరా. ఒక పేదవాడు చనిపోతే శవం అంటారు. అదే ఒక మధ్యతరగతి వాడు చనిపోతే మృతదేహం అంటారు. అదే ఒక ధనికుడు చనిపోతే భౌతిక కాయం, పార్థివ దేహం. దుర్గారావుకి నోరు కూడా తిరగనంత పెద్ద పెద్ద పదాలు వాడతారు. నా దృష్టిలో నేను చెప్పాలంటే, ఒక ఇంట్లో సైకిల్ ఉండాలనుకునేవాడు మధ్య తరగతి వాడు. అదే ఇంట్లో ఫ్యాన్ ఉండాలనుకునేవాడు ధనవంతుడు. ఆ సైకిల్ తొక్కాలంటే ఒంట్లో, ఆ ఫ్యాన్ తిరగాలంటే ఇంట్లో పవర్ ఉండాలని తెలుసుకునేవాడేరా పేదవాడు. ఇంత పేదరికలు కూడా ఈ ఇద్దరు పిల్లలు మనకు అవసరమా అండి? పిల్లల్ని కన్నాక ఖర్చులు ఉంటాయి గానీ కనడానికి ఖర్చే ఉంది జానికి. అందుకే ఈ సమాజంలో కాపురం అంటే చాలు, కాకర పువ్వుతులు కాల్చినంత ఈజీగా కాల్చేస్తారు, కనేస్తారు. కానీ కన్నాక ఆ ఖర్చులు చూశాక అర్థమైద్ది, మనం కాల్చింది కాకర పువ్వుతులు కాదు 1000 వాలాలు అని. ఏమండి, మన గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలండి. నీలాంటిదే అందరూ గొప్పగా చెప్పుకోవాలని పట్టుచీరతో ఊరేసుకుందంట. ఎవరండి మీరు? ఒక్క నిమిషం. పేమెంట్ తీసుకున్న వాళ్ళేమో యాక్టింగ్ చేయట్లేదు, ఏ పేమెంట్ లేనోడేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వు అవినాష్ లాగా హడావిడి చేయకుండా అప్పారావు లాగా నెమ్మదిగా చెప్పవా? నేను ఒరిజినల్ దొంగతనం చేశాను. ఊరి చివర పెద్ద బంగ్లా ఉంది, దాని పక్కన పెద్ద మర్రి చెట్టు, దాని కింద కానీ ఆ వజ్రాల మూట ఏదో మనం దొరికితే. వజ్రాలు ఉన్నాయి, ఓకే. వాడు చివరిలో కానీ అన్నాడు, అది చాలా డేంజర్. కానీ తర్వాత చాలా జరుగుతుంటాయి. ఆ వజ్రాల వేటకు బయలుదేరదాం. ఎలాగైనా వజ్రాలు సంపాదించి మా పేదరికాన్ని పోగొట్టుకుందాం జానకి. ఆగండి, మీరు అనుకున్నది సాధించాలంటే ఆ శిల్పాలకి శాప విమోచనం కలిగించాలి. బొమ్మలు తాగితే బొమ్మలు వచ్చినాయి ఏంటండి? మేము ఆ లోకంలో దేవకన్యలం, అదే ఈ లోకంలో పోతే మమ్మల్ని హీరోయిన్ల కింద పెట్టి సినిమా తీస్తారు తెలుసా? మొన్న ఏదో చర్చలు ఫెయిల్ అవటం వల్ల థియేటర్లు మూసేశారు. మీరు హీరోయిన్లు అయితే స్వచ్ఛందంగా మూసేస్తారు. ఊరుకోనా, మీరు వచ్చి కాజల్లా ఉన్నారు. మీరు కత్తిరినా కైఫ్లా ఉన్నారు. మీ ఇద్దరు కరువులో ఉన్నారు. మానవా, ఏం మాట్లాడుతున్నారు? మా లోకంలో రంభ, ఊర్వశి, మేనకలు మమ్మల్ని చూసి తూ అని ఉమ్మేశారు. మానవా, మాకు అపారమైన శక్తులు ఉన్నాయి తెలుసునా? ఏది ఒక్కసారి ఇక్కడ దాకరా? శక్తి లేదు మానవ. నడవటానికి శక్తి లేదు కానీ దీని దగ్గర అపారమైన శక్తులు ఉన్నాయంట.
మానవా మా లోకాలకి వెళ్ళే టైం అయింది. నీ కోరిక ఏంటో చెప్పు. మాకు ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఇక్కడి నుంచి 7 వదినాల దూరంలో ఒక మర్రి చెట్టు. కానీ మోసిమి కానీ మీరు అనవసరంగా చాలా మేకప్ వేసి ట్రై చేశారు, కానీ మీరు మామూలుగా కూడా రాక్షసులాగే ఉంటారు. నాది సేమ్ ఫీలింగ్. వీడితో మాట్లాడినా వీడిని ఇలా కొట్టి అలా ఎగరే. ఇలా కొడితే అలా ఎగరటానికి ఇది బోయపాటి గారి సినిమా కాదు, 10 నిమిషాల స్కిట్టు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంటుందని మా అందరికీ తెలుసు. ఆ చిలకని పట్టుకుంటా, నీ ప్రాణం తీస్తా. అది మర్యాదగా చెప్పు పోయేటప్పుడు. ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆ మర్రి చెట్టు త్వరలో. కానీ ఓర్మి కానీ ప్రతి ఒక్కడు మర్రి చెట్టు కింద అన్నాడంటే మర్రి చెట్టు కింద పుట్ట ఉంది. ఏమండి ఈ పుట్టలో పాములు ఉంటాయా? లేదు, పులిహార పొట్లాలు ఉంటాయి, తిను. దొరబాబు నువ్వు గాని రతి పాముంటాయి అందులో. మీది కాటేసే జాతే కదా, నేనేమనలే కానీ. ఒక్క నిమిషం రే, పాములతో డీలింగ్ చేస్తున్నా. క్యారే సిట్టింగ్ నరసయ్య పెట్టండి రా. ఒక్కనే వచ్చా, దిల్లుంటే గుంపుగా రండి. ఏముందేంటి ఇందులో ఏంటి రాళ్ళు ఉన్నాయేంటి? బాగా చేశారు సార్, బాగా చేశారు. మేము దురాశ దుఃఖానికి చేయటని ఓ నాటికి వేస్తున్నాం. మీరు అందులో లైవ్ లో నటించారు. ఈయనకి సాలువా కప్పి దండ ఏంటమ్మా? ఏదో ఒకసారి దాన్ని అలాగే పట్టుకోండి దీన్ని. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. మహామంత్రి ఏమిటి రాణి గారితో సింధులు? అంటే మీరు ఏదైనా యంత్రం ధరిస్తే గానీ సాయంత్రానికి ఏమీ చేయలేకపోతున్నారు, అందుకని నేను లీడ్ తీసుకున్నాను ప్రభు. మేము ముట్టుకోలేక కాదు, వ్రతంలో ఉన్నాం. మీరు 365 రోజులు వ్రతంలోనే ఉంటున్నారు, అదే ప్రాబ్లం ప్రభు. వచ్చి ఎంతసేపు అయింది, మా గురించి ఏం చెప్పరా? రాజాది రాజా, రోగి రాజా, యోగి కాదండి రోగే. ఆస్తమాకి ఆత్మ బంధువు, మూల శంఖానికి మూల పురుషుడు, శ్రీ 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 రక్తపోటు మహారాజు గారు ఏం చేశారు చెప్పట్లు. ఆపుని అటక ప్రసంగం. స్వయంవరంలో ఇల్లు ఎత్తి పెళ్లాడిన సంగతి మరిచితివా? పిల్లెత్తారు కాబట్టే పెళ్ళాడారు, అదే మహారాణి గారిని ఎత్తుంటే మీ సేవ ముందు మేము డాన్స్ ఆడాల్సి వచ్చేది. నకమని. సరే కానీ రాజ్యంలో మమ్మల్ని ఎవరైనా అడిగారా? వల్లకాటి దగ్గర కాటి కాపరి పదే అడుగుతున్నాడు ప్రభు. దేనికి? మీరు ఎప్పుడెప్పుడు వస్తారని. మహామంత్రి, రాజ్యంలో అరటి చెట్లు, చెరుకు తోటలు అన్ని ఎలా ఉన్నాయి? మీరు గత వారం పుట్టింటికి వెళ్ళారు కదా, కాస్త సుభక్షంగానే ఉన్నాయి. రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మీరు తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు ప్రభు. మహారాజా, నాకు బుల్లి యువరాజును ప్రసాదించండి. ఎండిపోయిన తోటలో ఏనుగు పిల్లను ఆశించటం. ఏం మాట్లాడుతున్నావు? మా జాతకంలో కవల పిల్లలు పడతారని రాశారు. ఆహా, ఖచ్చితంగా మాకు కవల పిల్లలు పడతారు. బారసాలకి రెడీ చేయండి. మీలాంటి వాడే ప్రభు. సినిమా రిలీజ్ అయిద్దో లేదో డౌట్ వచ్చి ముందే అడ్వర్టైజ్ ఫంక్షన్ చేసుకున్నాడంట. రాణి గారు, రేపు మేము అడవికి వెళ్తున్నాం. పట్టుతేని తేవాలా, లేడి పిల్లను తేవాలా? తెల్లచీర తేవాలి. ఇంతకీ చైనాధిపతి ఎక్కడ? సేనాధిపతి, గూగుల్ ని చెండాడే వీరుడు, యూట్యూబ్ విధ్వంస యోధుడు మన సేన వచ్చేసాడు. సేనాధిపతి, ఎలా ఉంది మన రాజ్యం? ఎర్ర చీరలో పిచ్చెక్కింది ప్రభు. సేనాధిపతి గారు, సేనాధిపతి అడిగింది గజరాజ్యం గురించి కాదు, మన రాజ్యం గురించి. సేనాధిపతి, మొన్న మన రాజ్యంలో వజ్రాల దొంగతనం జరిగింది, అతన్ని బంధించావా? వాళ్ళ ఆవిడని బంధించాడు ప్రభు. దేనికి? ఏమో. ఈ మయాన్ని మీరు సలహాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతకైనా మంచిది సేనాధిపతి దగ్గర తీసుకోండి. వాడి దగ్గర సలహాలు? వాడు వేటికి సలహాలు ఇస్తున్నాడో తెలుసా? నా వయసు 30 సంవత్సరాలు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇలాంటి వాటికి సలహాలు ఇస్తున్నాడు. సేనాధిపతి, ఎప్పుడైనా సరే శత్రువులు మన మీద దండయాత్ర చెప్పేటప్పుడు తూర్పున 100 గుర్రాలు పెట్టించండి, పడమటన 200 గుర్రాలు పెట్టించండి, ఉత్తర వైపున 300 గుర్రాలు పెట్టించండి. ఇన్ని గుర్రాలు ఎందుకు ప్రభు? పెళ్లిగ్గానే వెళ్తున్నావా? రాజుగారు, మంత్రి గారు మంచి వేడి మీద ఉన్నారా? వెంటనే నర్తకి రావాలి.
సభకు నమస్కారం. దొరబాబు ఏం చేసావు? సేనాధిపతి కొట్టుకోకుండా కూడా మెచ్చుకోవచ్చు. ఇలా చిత్తకర్త కుక్క చికెన్ ముక్క కోసం ఎగబడినట్టు ఏంటది? మహామంత్రికి అభిరుచి. నాట్యమయూరికి ప్రియా పచ్చడి. నువ్వు తగలయ్యా, అది అభిరుచి మీ ఇంటి వంట కాదే, అభివందనం. మహామంత్రి, నా నాట్యంతో మీ మతి పోగొట్టానా? కాళ్ళు చేతులు అలా ఊపితే దాన్ని నాట్యం అనరు, నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత అది పెద్ద బలహీనత. మీకున్న బలహీనతలతో పోలిస్తే పెద్ద బలహీనత ఏం కాదులే బ్రా. నత్తకి నాట్యం బాగా చేసావు. ఇంతకీ నీ పేరేంటి? మరుమల్లె దండ. కొండ మీద తొండాన్ని పెట్టుకోవాల్సింది. నాట్యం బాగా చేసింది. అయ్యో. మాకు ముచ్చటేస్తుంది. ఒక మాసు సాంగ్ చేసుకోండి. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. వద్దు వద్దు రాజు, నడుము పడేస్తుంది. పరమాత్మ పరమేశ అనుకోవాల్సిన వయసులో మనకి ప్రభుదేవ స్టెప్పులు అవసరమా ప్రభు? మహామంత్రి, ఇంజిన్ లో ఏదో పట్టేసినట్టు. మీరు జాగ్రత్తగా ఉండండి, అది ఏం ప్రాబ్లం లేదు. ఏమొచ్చింది వర్తమానం? మహారాజా, శత్రువులు మన మీదకి దండెత్తబోతున్నారు. కత్తులు సిద్ధం చేయండి, యుద్ధానికి సిద్ధం కండి. రాజుగారికి దూది దండలు మరి దీపాలు అన్ని రెడీ చేయండి. ఐదేనికి ఓ అలవాట్లో క్షమించండి ప్రభు. సైతానికి పౌజే. అయ్యో, మాదే రాజ్యమో తెలుసా? తెలుసండి, చీకటి రాజ్యం తెలుస్తూనే ఉంది. ఏయ్, మిమ్మల్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికి ఉడికి మాడిపోయింది. ఒక్కొక్కడిని కాదరా, 100 మందిని ఒక్కసారి పంపించు. అంతమంది ఎందుకు ప్రభు? మీరు యుద్ధానికి పిలుస్తున్నారా, మీ సంతాప సభకు పిలుస్తున్నారా? ఇన్ను చూపును ఈరులు ఎంచుకొని మరీ పంపించు ప్రభు. మీరు వెన్ను చూపొద్దంటే వాళ్ళు ఇంకేవో చూపిస్తారు ప్రభు. నీ కథలో నిజం ఉంటే, నీ ఒంట్లో బలం ఉంటే. అయ్యో అనిత, ఒంట్లో బలం గురించి ఎవరిని అడుగుతున్నావు అనిత? నేను ఆగండ్రా. ఒకటి, రెండు. ఏంట్రాయుడు ఎన్ని పొడిచినా సావట్లేదు? ఓరి మీ అబ్బోడు కత్తి చూసినప్పుడే చచ్చాడు, మీరు అనవసరంగా పొడుస్తున్నారు. ప్రభు, మీరు ఏదో ఒక రోజు వీడి కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతారు. అదేంటయ్యా, చీకటి కడుపును కదా? అంటే నీ కడుపునే కదరా. అదండి. ఇంతకీ ఈడేడి? వాడు నర్తకిని మహారాణి ఇద్దరిని. అయితే ఇక నుంచి ఈ రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి కొనవయ్యా. శత జన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. ముత్తైదులకి ముత్తైదు వీడు. స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరి దిష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి, ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు, కోతులు. ఆ సొల్లంతా వాటికి చెప్పు, నాకు కాదు, రోజా గారికి కాదు. అయ్యో, దున్నపోతాను పొడవడానికి వస్తుంది. ఏమండి? ఏమండి? నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. నువ్వు రజనీకాంత్ కంటే గొప్ప ఉన్నావు. ఎద్దు ముఖం మీదే వెలిగించావు. అమ్మయ్యా, మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే. ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచిద్ది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అది నన్ను పొడుస్తుంటే చూస్తుంటారా? మీరు అంత యాక్టింగ్ చేయకండి. మామూలుగా వదిలేస్తే అది లొంగే పని అయితే పొడిచే ఎద్దు కూడా రాజు అర్థం చేస్తారు. ఎందుకంటే అలా అంటారు? మీ దారి రహదారి అంటారు కదా. అది రజనీకాంత్ దారి, నా దారి రోజు అమీర్పేట నుంచి నానక్రం కూడా దారే. అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి ఆ నీలాంబర్ అయి ఉంటది. ఐ లవ్ నీలాంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? ఏం మాట్లాడుతున్నారండి? సరే సర్లే, ఇంతకీ ఎన్ని లీటర్లు ఇస్తది? అది ఎద్దండి, బర్రె కాదు. నేను అడిగింది కూడా దాని కాదు.
అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? ఎప్పటి నుంచో నా కోరిక నెరవేర్చాలని ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నా కదండి, అయినా ఇంకా నెరవేర్లేదు ఏంటండి? అమ్మవారి దగ్గరికి మీరు కూడా అమ్మవారి లాగా రెడీ చేస్తే ఆవిడ కూడా జలస్ ఫీల్ అయ్యి వరాలు ఇవ్వట్లా. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత ముగ్గురు కనాలి, ఆ తర్వాత ఇంకా ముగ్గురు కనాలి, ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందు కనింది ముసలు తవ్వుద్ది. మొన్నటికి మొన్న దీపావళి వచ్చింది, రావణాసురుడు చూపించండి, ఎత్తుకొని మరి చూపించారు కదా. నేను ఎత్తుకొని చూపించాలా, నిన్ను ఎత్తుకెళ్తాడేమో అని చూపించా. అది సరే, మొన్నటికి మొన్న మా పుట్టింటికి వెళ్ళా, మరి అంత బాధపడిపోయారు కదండి. నువ్వు వెళ్ళినందుకు బాధపడలేదే, నీతో పాటు పని మనిషి పంకజాన్ని కూడా తీసుకెళ్ళావు కదా, అందుకు బాధపడ్డా నేను. మీరు చెప్పిన పనులను చేస్తూనే ఉన్నారు ఏంటంటే కదా. నువ్వు చేసేది అన్నం చల్లారిందంటే ఎండలో పెట్టి తీసుకొని వస్తది, పెరుగు పచ్చడి చేయమంటే పెరుగు రోట్లో వేసి రుబ్బిద్ది. మా అమాయకత్వం గురించి అంత నటించకండి, తలుచుకుంటే అట్ల తద్దిని కూడా నేషనల్ హాలిడే చేస్తారా మీరు? ఇలా పిల్లల మీద అరిచే ఆ ఎదురింటి వెంకట్రావు ఇలా వంగిపోయాడు. అయినా అదేం చెప్పండి అలా వంగిపోయాడు? అది జబ్బా బొక్క, వాడు ప్యాంటు బటన్ తీసుకెళ్లి షర్టుకు పెట్టుకున్నాడంట, అలా వంగిపోయాడు, అది తెలియక తీసుకునే. సర్లే వెళ్ళు, పెద్ద బూపుకుంటూ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి అంటాడు, అలాగే పిల్లానికి కూడా కోపిల్ల ఉంటే సరిపోదు కదా. ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే అందుకు చెప్పరా. నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, ఆ. అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిదిరా, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. ఎవరిని నమ్మలేకపోతున్నాం సార్. నమ్మలేమురా, నమ్మలేం కాబట్టి మనుషులు నిద్రపోతున్నాడు లేపి నిద్రపోతున్నావా అని అడుగుతున్నారు ఈ మధ్య. సర్లే, ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా, పద. ఎవరైనా ఇంట్లో என் பந்தமோ இது நின் பந்தமோ ஏ ஜென்ம பந்தத்தின் தொடராகுமோ என் புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ. భరతనాట్యంలో ఎంత ఎత్తుకు ఎదిగిపోయావయ్యా. లక 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 దొరికింది. లక 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 దొరకలా, లేక లేక దొరికింది. కరువులో ఉన్నాడు బాబు, లేక 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 అంటాడు. నా గురించి నీకు తెలీదు. వెంకటపతి రాజా, బాస, నరసింహ. నువ్వు నరసింహ అయితే మరి నేనెవరు? నరసింహారావా? ఏంటి నరసింహగా? వాళ్ళ దగ్గర ఒకటే విగ్ ఉంటది, 4 గంటలకు లాగితే రజనీకాంత్, రింగ్ పెడితే శోభన్ బాబు, పైకి లాగితే రామారావు, మొత్తం లేకపోతే అది రాంబాబు, అది రాంబాబు. ఏం మాట్లాడుతున్నావయ్యా? చంద్రముఖి. నువ్వు చంద్రముఖి అంటే సెట్ అవ్వలేదు కానీ రామచంద్రముఖి అను. మిమ్మల్ని చూస్తుంటే ఆవిడే మళ్ళీ పుట్టింది. ఎవరు? చేజమ్మ. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ. కరెక్ట్. ఓహో, ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో, యాక్టింగ్ స్కూల్ సాధనం చేసుకోవడానికి వచ్చారా? Yes. వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండి రా. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు ఏంటిదో ఉయ్యాల. అవునులే, ఏ జమ్ముకి అమ్మమ్మ అయితే దానికి తెలియని భారతాలే ఉంటాయి. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి Yes. వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద నాకు ఎంతో ఆశ ఉంది. అరే, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు, నాకు తెలుసు. అరే, ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరికరా? నవరసాలు. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. కళ్ళు పేలినాయి అయ్యా నీ డాన్స్ చూడలేక. ఓహో, ఇప్పుడు వీళ్ళేనా చేసేది? ఓకే ఓకే, జడ్జెస్ జాగ్రత్తగా ఉండండి, కెమెరా మ్యాన్స్ లెన్స్ కి లాగ్ అంటుకోకుండా చూడండి, అనసూయ అప్రమత్తంగా ఉండు, ఆడియన్స్ ఈ 3 నిమిషాలు మీరు చెల్లించుకోక తప్పదు, భారీ మూల్యం, భారీ మూల్యం. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దరుకునే పెండారాలు మాకు తెలుసులే గాని. నేను ఇప్పుడు ఒకటి చేస్తాను, దాన్ని చేయండి. ఇలా చేస్తే మణిగంధం అంటారు, ఇలా చేస్తే బహిర్ముఖం అంటారు. అలా వెళ్తే మణికొండ, ఇలా వెళ్తే బహిర్భూమి. ఒరే, ఈ యాక్టింగ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే ఆటలు రా, జూజూబీ. ఆ పిల్లలే నిన్ను జుజ్బీన్ చేసి ఆడుకుంటున్నారు, అది చూసుకో ఫస్ట్.
ఏం మాట్లాడుతున్నావు? నటనలో ఈయన మా ఇద్దరికి ఆది గురువు. ఆది గురువే కదా, హైపరాది గురువే, నాకంటే ముందు వచ్చాడు. అవసరమా ఫండి? మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే లేదురా బొకడా అన్నారు. మీది కూడా అంతే. అసలు యాక్టింగ్ అంటే ఏమనుకుంటున్నావయ్యా? మేము మొన్న ఒక చిన్న వీడియో చేయడానికి కింద పైన పడ్డాం. కింద మీద పడే వీడియోలు ఇటు చేస్తాను నేను అడిగితే చెప్పేవాడు కదరా. మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి 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 పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద చల్లండి ఫస్ట్. నీ అబ్బా మా ఇద్దరిని పిలిచి డైలాగ్ నువ్వు చెప్తున్నావేంట్రా? నేను ఈ టీమ్ లోనే ఒదిగాను, ఈ టీమ్ లోనే ఎదిగాను. వదిలితే ఇక్కడే పొదిగేలా ఉన్నాడు, వెనకపో. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమి ఇచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురువాయూరప్ప, మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండిరా. మంచి పంచ్. ఇది ఆశీర్వదించావా చెప్పించావా చెప్పు. చెప్పించాడు. ఏం లేదు, 7 క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి. మీకు అసలు హావాభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యు మీన్ సింగర్ మను గారి భావాలు? ఇక్కడ దాచుకుని ఇంకెక్కడైనా వేసుకోవాలి. హలో, ఒక ఉత్తమ కళాకారుని అవమానిస్తున్నావు నువ్వు. ఇది కూడా ఇంకెక్కడైనా వేసుకోవా ప్లీజ్. 7 క్యారెక్టర్ ఎలా చేయాలంటే నేను చేస్తా కదా. నేను రౌద్రం బాగా చేస్తా, ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా. నేను అభినయం బాగా చేస్తాను. ఒరే, నేను మిమ్మల్ని 7 క్యారెక్టర్ చేయమన్నానా సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నారా? నువ్వురా. ఇప్పుడు అబ్బా చచ్చిపోయిన మీ నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పటి నుంచో మీ దూరపు చుట్టాలు మీరు ముగ్గురు. నాయనమ్మా, నీ దూరపు మనవన్న వచ్చాను లే నాయనమ్మా. నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మా. నాయనమ్మా, నీ దూరపు మామయ్యని వచ్చాను లే నాయనమ్మా. దూరం రా, దేనికి ఇంతకైనా వెళ్ళి దూరం ముగ్గురు. దూరపు నేను చెప్పాను కదా, మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా? దూరపు అని. పోనీరా, మీ సొంత నాయనమ్మరా. సొంత నాయనమ్మ. నాయనమ్మా మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా. అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదు. అయ్యో, నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ చనిపోయింది. బ్యాడ్ లక్. పబ్ లోకి వెళ్దాం. ఓరి నీ అబ్బా ముసలి, చచ్చావా? నాయనమ్మ ఏంట్రా అది చేస్తానే ఉంటారు వాళ్ళు. అయ్యో, నా నాయనమ్మను కప్పటానికి ఎవరు లేరా? యో మ్యాన్, ఎవరు లేరు. మనకి జడ్జెస్ ఏ ఉన్నారు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అమ్మో దగ్గకు. పగవలేదు వచ్చిన దగ్గును కూడా ఇది అదే అంటున్నారు. ఏంటో ఈ రోజులు. మను గారు మాది పేద కుటుంబం అండి. రోజా గారు మాది పేద కుటుంబం అండి. అనసూయ మాది పేద కుటుంబం అండి. అన్ని సార్లు ఎందుకు అంటున్నావే బాబు? నా మొగుడు ఆదిగాడు వచ్చాడంటే మొత్తం ఆడే చెప్తాడు. ఆడొచ్చేలేపు ఎన్నిసార్లు చెప్తా అన్ని క్లోజ్లని. జానకమ్మా, ఎక్కడ మీ ఆవిడ? ఎక్కడ మా అదే మీ ఆయన ఎక్కడ? 25,000 తీసుకున్నాడు. ఎక్కడ? లోపల బయట రమ్మను. లీడ్ ఇచ్చావుగా, ఆడే వస్తాడులే. అయిపోయింది. మండపం మధ్యలో ఆయుధం కూడా ఉంది. వీళ్ళ దగ్గర 25,000 అప్పు తీసుకున్నావంట, ఏం చేసావు? ఇదిగో ఈ ఎంట్రీకే ఖర్చు అయిపోయింది జానకి. చూసావు కదా ఆ చిచ్చుబుట్లు, పొగలు, ఈ కత్తులు. ఆల్మోస్ట్ బోయపాటి కూర కూడా భయపడే రేంజ్ లో వచ్చాను. ఇంట్లో వెలిగించడానికి దీపం లేదు కానీ నీకు ఈ దీపావళి ఎంట్రీలు అవసరమా? అవసరమే జానకి, ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, మీ ఆడవాళ్ళ కోరికలు లాంటివి పెరుగుతూనే ఉంటాయి. కానీ టీమ్ లీడర్ల థాట్స్, వాళ్ళకు వచ్చే పేమెంట్లు లాంటివి పెరగవు.
ఇప్పుడు ఆ 25,000 అప్పు ఎలా తీరుస్తావు? స్కిట్ విన్ అయితే 25,000 వస్తాయి కదా, ఇచ్చేద్దాం. విన్ అవుతా నువ్వెలా చెప్తా? మనకింత అప్పు ఉందని తెలిసి కూడా స్కిట్ విన్ ఇవ్వకపోతే జడ్జిలు అప్పులు పాలవుతారు, ఆలోచించుకోండి. అంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చా, మరొక స్టెప్ అయ్యొచ్చుగా. వేయనన్న నమ్మకమా, వేయలేనన్న ధైర్యమా? జబర్దస్త్ అయినా ఢీ అయినా ఇంకేదైనా నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, సేమ్ మూమెంట్స్ రిపీట్, సేమ్ మూమెంట్స్ రిపీట్. ముందు ఆయన దించండి, ముందు ఆయన దించండి. ఏమన్నా ఆయన దించండి, ఆయన దించండి, ఆయనకి దింపండి అన్నట్టు వినపడింది. మొగుడన్న మాట గాని ఒక సరదా లేదు, సంతోషం లేదు. మొగుడు, సరదా, సంతోషం ఈ మూడు ఒక చాట ఉండవు జానకి. చాలు, ఇంకా దిగు. ఓకే ఓకే. మెట్లు జాగ్రత్త. మీలాంటి పిల్లల వల్ల పెద్ద పెద్ద కుట్లే పడ్డాయి. మెట్లే ఉందలే, మెట్లే ఉందలే. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? అజయ్ మాల్యా లండన్ నుంచి రాగానే తీరుస్తా. ఆయన ఎవరు? మీలాంటి అప్పుల వాళ్ళందరికీ మొగుడు. నా అప్పు తీర్చలేదనుకో నీ ఇల్లు వేలం వేస్తా. అంత మాట అనకండి, నలుగురు వింటే నా మొగుడు ఎదవ అనుకుంటారు, చవట అనుకుంటారు, దత్తమ్మ అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారో లేదో గానీ నువ్వు మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నావు జానకి. నువ్వు ఎంత చేసినా మళ్ళీ టిక్ టాక్ అనేది లాంచ్ చేయడం జరగదు. నా 25,000 ఇవ్వలేదనుకో నీ భార్యను తీసుకెళ్తా. 50,000 ఇస్తా, తీసుకెళ్ళరా, నీకు దండం. ఏరా నన్ను తీసుకెళ్తావా? నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా. చూసావా ఒక్క అరుపుతో ఎట్లా పంపించేశాను? నువ్వు వరిస్తే వెళ్ళలేదు, ఈ టైంకి వాళ్ళు వెళ్ళాలి అని నేను రాస్తే వెళ్ళారంటే. ఏ క్రెడిట్ మాకు దక్కనివ్వడు, ఇవ్వనేడు. ఈ గొడవలని ఎందుకని బయట నుంచి వచ్చారు. నాకేమైనా చీర, బిర్యానీ, మల్లెపూలు లాంటివి. రోజా గారు తినడానికి రోటి పచ్చడి లేదంటే మనో గారు వచ్చి మంచింగ్లోకి మామిడికాయ పచ్చడి అడిగాడంట. సర్లే, మీతో ఎంతసేపు అని గొడవ పడతాను. మరి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు, బయట వర్షం బాగా పడుతుంది. మరి నాకు ఏదోలా ఉంది. మరి ఇంకెందుకు నువ్వు రెడీగా ఉండు, నేను వెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటే తెస్తాను. వర్షంలో తింటే మామూలుగా ఉండదు, వర్షంలో తింటే మామూలుగా ఉండదు. మీరు ఇలాగ అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆపరేంటి? ఈ జబర్దస్తులు అంతే, వెళ్ళిపోతామన్నా ఆపరు, వస్తామన్నా కాదనరు. ఒక కమాండ్గో కామెడీ షో లాంటిది అనమాట. ఇంతకీ మన పిల్లలు ఎక్కడ? వీళ్ళు పిల్లల పిశాచులా? ముగ్గురు ఆడపిల్లలేనా? ముగ్గురు ఆడపిల్లలే. అది 3 బట్టి పుట్టినట్టు. ముగ్గురు 3 రకాలు. చైనాలో ఒక వైరస్సే పుట్టింది, నాకు 3 వైరస్లు పుట్టినాయి. 3 వైరస్లు పుట్టినాయి. ఎందుకండి ఎప్పుడు బిడ్డలు ఏదోటి అంటారు? ఏది ఇది బిడ్డ? కృష్ణానగర్ గడ్డ అంత ఉంది, ఇది బిడ్డ అంటే. మన పెద్ద పాప పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేస్తే పుట్టిందండి. పుట్ట చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేస్తే ఏ పూజ ఎగ్దేనో పుట్టింది అనుకోని పుట్టే పుట్టింది, పుట్టే పుట్టింది. అమ్మా, నేను కాలేజీకి వెళ్తుంటే రోజు ఒకడు నాకు ముద్దు పెడతా అంటున్నాడు. అమ్మా చూసారా, ఎవడ ముద్దు పెడతా అంటున్నాడంట. దాని బాధ అది కాదు, పెడతా అంటాడే గాని పెట్టడేంటి అని. ఆ వీధి చివరి వెంకట్రావు గారు రోజు 3 గంటలకల్లా నా కోసం కాపు కాసుకుని కూర్చుంటున్నాడు నాన్న. అది వాళ్ళ బాబు తినే టైం నాన్న. అప్పుడు వాడు తినకపోతే నిన్ను చూపిద్దామని వాడు కాచుకుని కూర్చున్నాడు. నాన్న, నాకు మనోగర్ రాత్రి కల్లోకి వచ్చారు, అసలు నిద్ర పట్టలేదు. ఈ మాట చెప్పావు కదా, ఇక నుంచి ఈ రోజు నుంచి ఆయన కూడా నిద్ర పట్టదు. ఏంటి నాన్న మనకి దరిద్రం? రోజా గారి లాగా, అనసూయ గారి లాగా రిచ్ గా కాలేమా? కాలేమమ్మా, ఆ పేమెంట్లు వేరు, ఆ డిజైనర్లు వేరు. ఎప్పుడు ఇంతే, పిల్లలు పెళ్లిడికి వచ్చారు. ఏంటమ్మా సిగ్గుపడుతున్నారు? చచ్చిపోయిందమ్మా, మీరు సిగ్గుపడినప్పుడే ఆ పదం చచ్చి సమాధి అయిపోయింది. అమ్మా, మేము కాలేజీకి వెళ్తున్నాం. అమ్మా అన్నట్టు పంజాగుట్ట బ్రిడ్జి మీద వెళ్ళాలా, హైటెక్ సిటీ బ్రిడ్జి మీద వెళ్ళాలా? ఏ బ్రిడ్జి మీద నుంచి అయినా వెళ్ళండి కానీ ఆ వచ్చిపోయే వాహనాలను మాత్రం ఆపకండి అమ్మా. అన్నట్టు అసలు ఈ రోజు కాలేజీ లేదు కదమ్మా. మర్చిపోయానన్నా. స్కిట్ అయిన తర్వాత చెక్కు విషయాలు గుర్తుంటాయి కానీ మిగతా ఏ విషయాలు గుర్తుండవు కదమ్మా.
ఎందుకండి ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటారు. సర్లే. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఏమైందండి? పోలీసులు ఎమ్మడి పడుతున్నారండి. ఈడు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాడే ఏంటండి? నాకు చాలా కంగారుగా ఉంది. నెక్స్ట్ పంచ్ నన్ను ఏమంటారా? ఏరా మొత్తం పంచులు నువ్వే, నేను కింద బ్లాస్ట్లు పేల్టాలు చివర్లో చెక్కులు ఇటాలి చేస్తుంటా. నాకు కొంచెం టెన్షన్ గా ఉంది. మీ ఆవిడని పిలుస్తారా? మీ ఆవిడని పిలుస్తారా? ఏమండి మేము 50 కోట్లు దొంగతనం చేస్తే పోలీసులు మా ఎమ్మడి పడుతున్నారండి. అవునా? ముందు మీరు లోపలికి వెళ్ళిపోయి చెప్తా. పోలీసులు మెయింటైన్ చేస్తాను. దొరబాబు నువ్వు రా, అటు వైజాగ్ జానికి పోలీసులు మెయింటైన్ చేస్తాను. మెయిన్ చేయను కాదు జానికి, మేనేజ్ చేస్తాను. అదే అదే. ఇటువైపు కొత్తగా ఎవరైనా వచ్చారా? మీరే వచ్చారు స్కిట్ లో కొత్తగా. నేను కాదు, ఇటువైపు 3 వ్యక్తులు వచ్చారు. కనిపిస్తే చెప్పండి, లేదంటే జైలుకి వెళ్తారు. అటు పక్క మేనేజర్ ఉంటాడు, మన టీమే అని చెప్పండి, లేకపోతే బయటికి వెళ్తారు. పిలిపించు వాళ్ళు 50 కోట్లతో వచ్చారు. మన 3 పిల్లల్ని ఆ 3కి కనెక్ట్ చేసేస్తే మన పేదరికం మొత్తం పోతుంది. నువ్వు టీమ్ లీడర్ అవుతావు జానికి. అవునా? ఎందుకంటే ఇక్కడ కామెడీ ఆలోచనల కంటే కన్నింగ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకే టీమ్ లీడర్ లేదు. ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నమాట. రమ్మని వాళ్ళని పిలవంచండి. ఏమండి ఈ నానక్రమ కూడా అంతా సేఫే కదా? చాలా సేఫ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంతమంది వెళ్ళిపోయారు, కొన్ని టీములు లేచిపోయినాయి, కొంతమందికి వాచిపోయినాయి, చాలా షూటింగ్లు ఆగిపోయినాయి. చాలా సేఫ్. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి. మేము ఉన్నాం, మీకేం వీళ్ళకి ఏదో ఒకటి మనమే చేయాలి. అవునన్న, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఎవరండి వీళ్ళు? ఇది మా కూతుర్లు. అదిగో గజలక్ష్మి, ఏది కనపడ్డా కొరుకు తింటారు. శాంతి ఎవరు కనపడ్డా కొరుకు తింటారు. మోహిని కనపడితే చాలు అను. పిల్లలందరూ ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? లోపలికి వెళ్ళిపోదాం. అంత టైము లేదు, అలాంటిది అసలు లేదు. నాకు కొంచెం నొప్పిగా ఉంది పోలీసు. అయ్యో ఎక్కడండి? నాకు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా. అబ్బా అబ్బా ఏమండి అందరికీ పాటలు మారుస్తారు కానీ నాకు మాత్రం పాట మార్చారండి. ఎప్పుడు అదే ఏదో జరుగుతుంది. ఏమండి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి జరిగిందండి. అక్కడ ఒకటి జరగాలనే మేము లోపలికి వెళ్ళామండి. వీళ్ళు మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే. మీరు కూడా మా పక్కన ఉంటే మా ఆనందమే వేరే. పెళ్లి బాజాలు కట్టేసానండి, 3 ముళ్ళు వేసాను. మీ గదుల్లోకి మీరు వెళ్ళిపో. ఓకే జానకి 50 కోట్లు మనయే జానకి. అది సరే, పిల్లలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. బయట వర్షం ఇంకా పడుతూనే ఉంది. మరి నాకేదో ఇంకెందుకు జానకి, నువ్వు రెడీగా ఉండి. 50 కోట్లు అంటే ఎన్ని బజ్జీలు వస్తాయి? పోలీస్ వస్తున్నాడా? ఆ దొంగలు మీ ఇంట్లోనో నాకు తెలిసింది. మర్యాదగా బయటికి పంపించు. ఏమండి ఎస్ఐ గారు పొద్దు నుంచో వెనకబడి తగురేస్తున్నారు. మీకు బాగా ఇస్తే రివాండ్ కింద 25,000 ఇస్తాం. అదే మమ్మల్ని వదిలేస్తే ఓ 25 లక్షలు ఇస్తాం. అరే బొకడాగా, అవి దొంగ నోట్లురా. ఏంటి అయ్యి దొంగ నోట్లా? ఏంటి అన్ని దొంగ నోట్లా? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా. 50 కోట్లు అమ్మాయిలు 3 కనెక్ట్. నువ్వు కదా ఫస్ట్ కనెక్ట్ చేస్తా. నీకు ఏది కొట్టేయటం రాదారా? అక్కడ కొట్టేయటం రాక ఇక్కడ కొట్టే